యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొక ఆణిముత్యం మాట నేను మీకు తెలియపరచాలని ఆశ కలిగి ఉన్నాను. మీరు నా వీడియోస్ అన్నీ కూడా చూస్తున్నారు. చాలా మంచిది. మీకు నచ్చితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మంచి కామెంట్ కూడా రాయవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. మరి ఈరోజు చక్కటి మాట ఏమిటనంటే, కొంతమంది మరి క్రీస్తు వ్యతిరేకులు ఏమంటున్నారంటే, ఇది తల్లిదండ్రులను విడిచిపెట్టమని ఉంది, అమ్మ నాన్నలను ప్రేమించకూడదని ఉంది. కాబట్టి ఇది మరి కుటుంబానికి ఎక్కడ కూడా విలువ ఇవ్వట్లేదు, కుటుంబాన్ని దూరం పెడుతుంది బైబిల్. కాబట్టి ఈ బైబిల్లో మరి తల్లిదండ్రులు గౌరవించాలని ఎక్కడ కూడా బైబిల్ లేదు అని చెప్పని వారు సంబోధిస్తున్నారు. నిజానికి బైబిల్లో ఏముందో వాళ్ళకు తెలియదండి. తెలియక వారు ఈ విధంగా మరి మాట్లాడుతున్నారు. ఏముందంటే బైబిల్ గ్రంథంలో తల్లిదండ్రులను సన్మానించమని బైబిల్లో ఉంది. తల్లిదండ్రులను సన్మానించాలని బైబిల్లో ఉంటే, వాళ్ళు బైబిల్లో ఏముందో తెలియకుండా బైబిల్ని అనవసరంగా అనాలని తప్పించి బైబిల్ దూషించాలని ఒక ఆలోచన ఉంది కాబట్టి ఆ విధంగా వారు మాట్లాడుతున్నారు. నిజంగా వారికి తెలియక మాట్లాడుతున్నారు అనుకోండి, ఇది వేరే విషయం. బైబిల్లో నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అని ఉంది. కాకపోతే క్రైస్తవులుగా మరి మరి దేవుడు మాకు ఏం నేర్పించాడంటే, తల్లిదండ్రుల కన్నా మించి దైవం కాబట్టి మొదటి స్థానము ఆ తండ్రికి ఇవ్వాలి, ఆ దేవుడికి ఇవ్వాలి అనే ఉద్దేశం మాత్రమే. ఎందుకంటే మనల్ని పుట్టించింది, మనకు ఊపిరినిచ్చింది, మనకు గాలినిచ్చింది, నీరునిచ్చింది, మరి పంచభూతాలను ఇచ్చింది, ఆ సమస్తాన్ని ఇచ్చినటువంటి దేవునికి ప్రథమ స్థానము ఇవ్వాలి కదా, మొదటి స్థానము ఇవ్వాలి కదా అనే ఉద్దేశంతో తల్లిదండ్రులకు మించింది దేవుడు కాబట్టి దేవునికి మేము మరి దేవుని బిడ్డలుగా మేము ఆయనకు మొదటి స్థానం ఇస్తుంటాం. తర్వాత తల్లి స్థానము, తర్వాత తండ్రి స్థానము ఇస్తుంటాం. కానీ కొంతమంది ఏంటంటే కొంతమంది ఏమంటారంటే, ముందు తల్లి కదా, తర్వాత తండ్రి కదా, మూడో స్థానము గురువు కదా, నాలుగో స్థానము దేవుడు అంటున్నారు. కానీ దేవుని బిడ్డలుగా, దేవుని జ్ఞానం తెలిసిన వారుగా మొదటి స్థానము మేము దేవుడికి ఇస్తాం. ఎందుకు ఇస్తాము? దేవుడు లేకపోతే తల్లి ఎక్కడిది, దేవుడు లేకపోతే తండ్రి ఎక్కడిది, దేవుడు లేకపోతే నీ గురువు ఎక్కడున్నాడు? కాబట్టి వీళ్ళందరినీ కలుగు చేసింది ఎవరు? దేవుడు. కాబట్టి దేవుడి తర్వాతే అమ్మని నాన్నని సన్మానిస్తాం, వాళ్ళని గౌరవిస్తాం మేము. కాబట్టి కొంతమంది తెలుసో తెలియకో ఏమన్నారంటే, తల్లిదండ్రులను వీళ్ళు మరి పట్టించుకోరు అని తప్పుడుగా వ్యాఖ్యలు చేస్తారు, తప్పుడు మాట చిత్రీకరిస్తారు. ఎందుకంటే బైబిల్ మీద అక్కసు, బైబిల్ మీద అనేక రకాలుగా అబద్ధాలు వేస్తున్నారు. వారు తెలియక తెలిస్తే విధంగా మాట్లాడరు. కాబట్టి బైబిల్ తల్లిదండ్రులను సన్మానించమంటుంది, వాళ్ళు గౌరవించి చూడమంటుంది. కాబట్టి మేము తల్లిదండ్రులను గౌరవించమని ఆ బైబిల్ నేర్పించింది. మంచి మాట. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి నడిపించును గాక.